దేశంలో ఎక్కడా లేనిది మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ కొరత ఉందని, ఇది కేవలం బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించడం కోసం కూటమి ప్రభుత్వం సృష్టించిన పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత కుట్ర అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ తీవ్రంగా విమర్శించారు. పెట్రోల్ డీజిల్ కొరతపై పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ కొరత రానివ్వకుండా సవ్యంగా పంపిణీ జరిగించాలని అన్ని వర్గాల ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో గండేపల్లి బాబీరావుల మాధవరావు, రావు చిన్నారావు, తలసెట్టి వెంకటేశ్వరరావు, బత్తుల సాయి, ఆనాల సుదర్శన్, సయ్యద్ మొహద్దీన్, కొత్తం దత్తుడు, ఉలవెల భూషణం, పెదపాటి రాజేష్, వజ్రపు బాబీ, చెల్లూరు లవరాజు, వర్ధినేడి శ్రీనివాస్, పైలా నాయుడు, మసేన్ రెడ్డి, జహర్ అలీ తదితరులు పాల్గొన్నారు. బండికైతే 2 లీటర్లు కొట్టండి, కారుకైతే 15 లీటర్లు కొట్టండి, బస్సుకైతే 100 లీటర్లు కొట్టండి, లారీకైతే 50 లీటర్లు కొట్టండి. ఎవరన్నా టిన్ను కానీ చిన్న బాటిల్ తెచ్చినా కూడా కొట్టడానికి వీలు లేదన్నట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చారు. మళ్ళీ వెంటనే నిన్న సాయంకాలం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తరపున నిలబడి ఆందోళన చేస్తుందని గ్రహించి ఈ రోజు సాయంకాలంకి, ఈ రోజు ఉదయానికి పెట్రోల్ ఇస్తున్నట్టుగా, డీజిల్ ఇస్తున్నట్టుగా మరి పెట్రోల్ బంకుల్లో వాతావరణం కనిపిస్తా ఉంది. అదే మళ్ళీ మధ్యాహ్నం అయ్యేటప్పటికి తాళ్లు కట్టేసి నో స్టాక్ అని బోర్డులు పెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు సాగుతుంది, ఎంతవరకు నడుస్తూ ఉంటుంది? ఒక పక్క ఇంకా మత్స్యకారులకి వేట నిషేధం వల్ల వాళ్ళకి ఇబ్బంది కొంచెం తక్కువైంది, కానీ లేదంటే మనకు పిఠాపురం నియోజకవర్గంలో మరింత ఆందోళనగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము రైతుల పక్షాన, ప్రజల పక్షాన, వ్యాపారస్తుల పక్షాన, అందరి పక్షాన కోరుతా ఉన్నాం. ఎవరైతే వాహన వినియోగదారుల పక్షాన కూడా మేము కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, దయచేసి వెంటనే సరైన మానిటరింగ్ చేయండి. మళ్ళీ కృత్రిమ కొరత సృష్టించకండి. ఎందుకంటే ఒక పక్క పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి, జనరేటర్లన్నీ ఆగిపోయిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఫంక్షన్ హాల్లో కూడా పెళ్లి చేసే వాళ్ళు కూడా దడదడలాడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఓ పక్క పట్టణాల్లో అప్పుడే కరెంటు కోత మొదలైంది. నిన్న కాకినాడ కొన్ని ప్రాంతాల్లో చూస్తే అరగంట నుంచి గంట కూడా ఇంచుమించుగా ఒక టైం గంట, ఒక టైం అరగంట, అలాగే అరగంట 3 సార్లు కరెంటు పోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్షణం వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.